ఇంట్రెస్టింగ్ అది. సో, అయితే ఆయన కథ నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, మరి ఆ కథ ప్రకారం మరి చేయాలి. దాంట్లో ఒక ఒక వండర్‌ఫుల్ మెసేజ్ ఉంటది ఎట్ ది ఎండ్. ఆ మెసేజ్ బట్టి నేను యాక్సెప్ట్ చేయడం జరిగిందండి. సో, అంటే 2 గంటలు వయలెన్స్ చూపించి లాస్ట్ 2 నిమిషాలు మెసేజ్ చెప్పడం అంటే 2 ఎంతవరకు? గంటల్లో కూడా మీకు వయలెన్స్ ఉండదు. మధ్యలో చాలా డార్క్ కామెడీ ఉంటది. క్వైట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ఉంటాయి. సో, ఆడియన్స్ విల్ డెఫినెట్‌లీ ఎంజాయ్ థాట్. ఇందులో రొమాన్స్ సీన్స్ చేసారా? మీరు వయలెంట్‌గా యాక్ట్ చేసారా? నాది జస్ట్ ఒక 1 మినిట్ ఎపిసోడ్ అండి అది. సో, డైరెక్టర్ గారు ఏంటంటే మీరు చేయాలి అంటే ఆఫ్‌కోర్స్ ఐయామ్ ఆల్సో ఇంట్రెస్టెడ్. నేను తీసే ముందు ముందు ఫిల్మ్స్‌లో కంపల్సరీగా నేను ఒక చిన్న యాక్షన్ చేద్దామని అనుకుంటున్నాను. క్యారెక్టర్ చేద్దామని. ఇంట్లో వాళ్ళు చూసారా సార్ ఈ సినిమా? మా వైఫ్ పిల్లలు చూసారండి. యాహ్! ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు ఇక్కడ హాయ్ అండి, ఐఎమ్ అంజలి. హాయ్ అండి. సో ట్రైలర్ చాలా బాగుంది అండ్ సాంగ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. బట్ ఇందాక మీరు మాట్లాడుతూ అంటే 2 years బ్యాక్ రావాల్సిన సినిమా, సో ముందుగా ఆల్మోస్ట్ అన్ని ఈ జానరాలు వచ్చేసాయి కాబట్టి ఇన్స్పైర్ అయ్యానేమో అని అంటున్నారు. బట్ టూ మచ్ ఆఫ్ వైలెన్స్ ఉంది, అట్ ద సేమ్ టైం టూ మచ్ ఆఫ్ రొమాన్స్ కూడా ఉంది. బట్ దీస్ కైండ్ ఆఫ్ సినిమా తీయాలంటే డెఫినెట్లీ ఏదో ఒక ఇన్స్పిరేషన్ అన్నది ఉంటుంది. సో మలయాళం కైండ్ ఆఫ్ మూవీస్ ఏమైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా, లేకపోతే వాట్ కైండ్ ఆఫ్ అ మూవీ చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి మూవీ తీయాలనుకున్నారు? బికాస్ ఒక రెగ్యులర్ లైఫ్లో ఉన్న అందుబాటులో ఉన్న వస్తువుతోనే చంపచ్చు అని మీరు చూపిస్తున్నారు. సో అది డెఫినెట్లీ షాకింగ్గానే ఉంటుంది. సో వాట్ ఈస్ ద పాయింట్, ఇన్స్పైర్ చేసిన పాయింట్ ఏంటి మీకు? ఓకే అండి, థ్యాంక్ యూ. 2 years బ్యాక్ రావాల్సిందని కాదు, 2 years బ్యాక్ రాసుకున్న కథ ఫ్లోలో మేకింగ్ వైజ్గా కానీ ఇవన్నీ అట్లా చెప్పాను నేను. సో అప్పటికి అయిపోయిందని కాదు. సో ఇంకోటి ఏంటంటే ఇన్స్పిరేషన్ నాకు సమాజమే. కథ ఎప్పుడైనా సరే సమాజం నుంచే ఎక్కువ వస్తుంది. నేను సమాజాన్ని ఎక్కువ చదువుతాను, చూస్తాను, రెగ్యులర్ న్యూస్ కావచ్చు ఏదైనా. సో ఆ న్యూస్లో నుంచి వచ్చిన పాయింటే నేను తీసుకున్నాను అన్నట్టు. సో అదే నా సో ఇన్స్పిరేషన్. ఇది ట్రూ ఇన్సిడెంటా? 100%. ఓకే, సంతోష్ గారు. హాయ్ అండి. హాయ్, సో హాయ్. చాలా రూడ్గా కనిపిస్తున్నారు, ఒక మూర్ఖుల్లా కనిపిస్తున్నారు. అంటే టు బి వెరీ ఫ్రాంక్గా చెప్పాలంటే దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడానికి కొంచెం హోంవర్క్ అనేది చేయాల్సి వస్తుంది. సో అలా మీకు ఎవరైనా అంటే లైక్ ఎవరైనా చూసి నేర్చుకోవడం కానీ, ఎనీ మూవీస్ చూసారా ఏంటి క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడానికి? హోంవర్క్ ఏం చేయలేదు, డైరెక్టర్ ఏం చెప్తా చెప్పాను. మీకు ఆ మూర్ఖత్వం, ఆ వాయిలెన్స్ ఏదన్నా ఉన్నా డైరెక్టర్దే, నాది కాదు. సో సమ్ సీన్స్ ఇలాంటివి కొన్ని సీన్స్ చేస్తున్నప్పుడు మన మూవీ షూటింగ్ అయిపోయినా ఏదైపోయినా కొన్ని మనకి అలా హాంట్ చేస్తూ ఉంటాయి, ఉండిపోతూ ఉంటుంది మైండ్లో అవి చేస్తూ ఉన్నా సరే. సో ఐ మీన్ మీకు ఏ సిచ్యువేషన్ ఆర్ ఏ సీన్ చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యారు అండ్ చాలా రోజుల వరకు హాంట్ చేసింది? బేసిక్గా అందరు వైలెంట్ అంటున్నారు కానీ ట్రైలర్లోనే వాయిలెన్స్ ఉంటుందండి. మీరు మూవీ చూసాక ఈ క్వశ్చన్స్ అడగరు. మరి మీరు మాకు చూపించిన దాన్ని బట్టి మేము అడుగుతాం ఫుల్ కదా. మూవీ చూసాక చాలా బాగుంటుంది. ఒక సిస్టర్ స్టోరీ కానివ్వండి, సొసైటీలో ఉన్న ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తాం. ట్రైలర్ కట్ అలా చేశారు మా డైరెక్టర్. సో సమ్ కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం. ఓకే, బట్ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రాలా. ఈజ్ దర్ ఎనీ పర్టికులర్ సీన్ దట్ హాంట్ యూ టిల్? నో అండి, నో. చాలా కూల్గా చేసుకుంటూ వెళ్ళిపోయాం. నేను సంతోష్ గారు అంటే ట్రైలర్లో చూస్తుంటే మనకి మీరు సిగార్స్ అనేది ఇలా తీసుకొని వెళ్తుంటారు కదా. సో అంటే ప్రాక్టీస్ టైంలో ఇప్పటి వరకు అంటే టిల్ ది షూటింగ్ ఎండ్ వరకు ఎన్ని సిగార్స్ అనేది ఆ షార్ట్గా అయితే చాలా ఇబ్బంది పడ్డా అండి. వామిటింగ్ అయింది నాకు. సిగరెట్ అంటే ఓకే, అప్పుడప్పుడు చుట్ట ఆ స్మెల్కే వామిటింగ్ వచ్చింది. సో అది చాలా కష్టపడ్డా అండి. సో అంటే ఇప్పటివరకు ఎన్ని పప్స్ అని వచ్చాము అంటే మీ దృష్టిలో, అంటే ఇప్పటివరకు పర్ఫెక్ట్ ట్రయల్ కోసం కావచ్చు? అదే ఒక 20 దాగుంటా, ఒక్క షాట్కి 20 చుట్టాలు దాగుంటా అండి. దానికి స్పెషల్గా రాజమండ్రి నుంచి తెప్పించారు. అక్కడ ఆర్టిస్ట్ కనబడుతున్నారు. థ్యాంక్ యూ. అంటే డైరెక్టర్ చెప్పింది చేయాలి, అది ఎంత కష్టం ఉన్నా. ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాం, అలాంటి ఒక పర్సన్కి వచ్చింది. సో దాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలి. వెంకీ అన్న, ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఈ మూవీలో నాది యాక్చువల్ ఏంటంటే ఫ్రెండ్ క్యారెక్టర్ అండి. ఇది ఒక సపరేట్ కామెడీ, డార్క్ కామెడీ అన్నాం కదా. బట్ కాకపోతే కల్పించి కావాలని పెట్టింది కాదు, కథాపరంగా సాగే కామెడీ. హీరోకి మేము అంటే ఒక హెల్పింగ్ చేస్తూ ఉన్న టైంలో జరిగినటువంటి ఒక కూల్ కామెడీ అనమాట. సో కథలో అనుగుణంగానే ఉంటుంది తప్ప ఏదో ఇరికించి పెట్టింది అయితే కాదండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, ఆ పోస్టర్లో హీరో గారు లుక్ చూస్తే పవన్ కళ్యాణ్ గారు లుక్లా ఉంది.